రేపు జరగబోయే టీ20 ప్రపంచ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 19th గ్రూప్ ఏ. ఇది రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది మన ఇండియా ప్రకారంగా. కానీ అక్కడ న్యూయార్క్లో ఇది అక్కడ పొద్దుగాల 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం న్యూయార్క్లో జరుగుతుంది. చూడాలి మరి అక్కడ పిచ్ ఏముంటుందో ఏమో అది ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఆ మ్యాచ్ కోసం ఇండియన్ అభిమానులు, పాకిస్తాన్ అభిమానులు బాగా ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే ఈ పోరుకి అందరూ ఇంట్లోనే కూర్చొని టీవీలకు అతుక్కుపోయి స్క్రీన్లకు ఫోన్లు అవన్నీ చూస్తారు. జరగబోయే ఈ బ్లాక్ బాస్టర్ గేమ్ని వీక్షించే అభిమానులు చాలామంది ఉంటారు ప్రపంచమంతా. చూడాలి మరి ఎవరు గెలుస్తారో. గత మ్యాచ్లకు జోలికి వస్తే పాకిస్తాన్ యూఎస్ఏ చేతుల్లో ఘోరంగా ఓడిపోయింది. మరి ఇక్కడ ఇండియా అయితే ఐర్లాండ్ని సునాయాసంగా ఓడించింది. ముఖ్యంగా పిచ్ జోలికి వస్తే ఆ పిచ్చెస్ మొత్తం చాలా ఘోరంగా ఉండే, చాలా ఎట్లా అంటే బ్యాటింగ్కి అనుకూలిస్తలే ఆ పిచ్చులు. చాలా బౌలింగ్ ఫేవర్గా ఎక్కువ ఉంది ఆ పిచ్చులు. పేసర్స్కి చాలా వికెట్లు లభించినాయి ఆ పిచ్చెస్ మీద. చూడాలి మరి రేపు ఏ పిచ్ మీద ఆడతారో. అది చాలా ఇంపార్టెంట్ పిచ్, దాని కండిషన్స్ అవి దాన్ని బట్టి 11 డిసైడ్ అవుతుంది ఇండియాది పాకిస్తాన్ది. ఎందుకంటే ఆ పిచ్ చూస్తే అది టీ20కి సెట్ కాదు బ్యాటింగ్ పరంగా. బౌలింగ్ అయితే అది వన్ సైడెడ్ అయిపోతుంది. అది ముఖ్యంగా పాకిస్తాన్లో బౌలింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. ఇండియా బౌలింగ్ లైనప్ కూడా అంతకంటే మంచిగానే ఉంది. ఇద్దరు పోటాపోటీ ఉన్నారు. చూడాలి మరి ఏ పిచ్ ఇస్తారో మనకి తెలియదు. ఐసీసీ దాన్ని అంగీకరించింది. అక్కడ ఉన్న పిచ్చెస్ అయితే ఘోరంగా మంచిగా స్పందన అయితే వాళ్ళకు రావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఆ పిచ్చెస్ని లభించలే. చూడాలి మరి వాళ్ళు ఏం తగిన చర్యలు తీసుకుంటారో ఆ పిచ్చెస్ మీద. మరి అక్కడ వెదర్ కండిషన్స్ అక్కడ నేను చెక్ చేస్తే వర్షాలు పడే సూచనలు లభిస్తున్నాయని రిపోర్ట్లు అక్కడ వెల్లడించినారు. 40-50% వర్షం ఉంటుందని అక్కడ ఉంది. మ్యాక్సిమం అయితే వర్షం పడకపోవచ్చు. పడితే కొద్దిసేపు పడి వెళ్ళిపోయి 1/2 అవర్ 1 అవర్ పడుతుంది అంతేగాని మ్యాచెస్కి అయితే అంతరాయం కలగదు. ఇది ఒక మంచి విషయమే. మంచి రేపు పోరు జరగబోతుంది ఇండియా పాకిస్తాన్. మొత్తం ప్రపంచమంతా చూస్తుంది ఈ మ్యాచ్కి. ఇక వర్షం పడితే అంతా ఏమంటారు ఎక్సైట్మెంట్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు దిగుతారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లంలు ఉండవు. ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఆ న్యూ బాల్ ఇనిషియల్గా సీమ్ మూమెంట్, స్వింగ్ మూమెంట్ ఉంటుంది. అది వాళ్ళు నెగోషియేట్ చేసుకుంటే వాళ్ళు పవర్ ప్లేలో ఒక 50 రన్లు 40 రన్లు కొట్టినా అది మంచిదే. ఎందుకంటే అక్కడ ఉన్న పిచ్చెస్ మనకు అందరికీ తెలుసు అది చాలా ఘోరంగా ఉన్నాయి. బ్యాటింగ్కి అనుకూలిస్తలే అది. 3వ స్థానంలో రిషబ్ పంత్ గత మ్యాచ్ గెలిపించిండు ఒక భారీ 6తో కొట్టి. అతను కూడా బాగా ఫామ్లోనే ఉన్నాడు. చాలా ఇండియాకి ఇది చాలా క్రూషియల్. లెఫ్ట్ హ్యాండెడ్ మళ్ళీ బ్యాట్స్మెన్ కూడా. సూర్యకుమార్ యాదవ్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. ఎందుకంటే తన ఎక్స్ ఫ్యాక్టర్ మన ఈ మ్యాచ్కి. ఎందుకంటే మ్యాచ్ని మలుపు తిప్పే గల ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. క్లిక్ అయితే మంచిది మనకి ఇండియాకి. ఎందుకంటే తన 360 degrees ప్లేయర్ అతను. చూడండి మరి సూర్యకుమార్ యాదవ్ ఎంతవరకు రాణిస్తారో రేపు. శివన్ దుబే విషయానికి వస్తే చూడాలి మరి అతని ఏ స్థాయి వరకు రాణిస్తాడు ఇంటర్నేషనల్ మ్యాచ్. చూడాలి. స్పిన్నర్ విషయాలలో ఎలాంటి సందేహం లేదు. దంచి కొడతాడు. షాదాబ్ ఖాన్ అయినా లేకపోతే ఇఫ్తిఖార్ అహ్మద్ అయినా. చూడాలి మరి అసలు శివన్ దుబే పాకిస్తాన్ పీస్ బౌలింగ్ని ఎలా ఎదుర్కొంటాడు. హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వచ్చిండు. అది చాలా మంచి సంకేతం. మరి చూడాలి మరి అతను బౌలింగ్ బ్యాటింగ్ రెండులో రాణిస్తే ఇండియాకి సునాయాసంగా వీలు కలుగుతుంది గెలవనికి. సునాయాసంగా గెలుస్తారు ఇండియా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ పాకిస్తాన్ కూడా తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందో, వాళ్ళు ఎవరిని ఓడగొడతారు వాళ్ళకే తెలియాలి. ఇక జడేజా, అక్షర్ పటేల్ ఉంటారని అనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో. కానీ నాకు తెలిసినంత వరకు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ప్లేస్లో వస్తాడని అనిపిస్తుంది. చూడాలి మరి ఆ టీం యాజమాన్యం ఏం భావిస్తుందో. నాకు తెలిసినంత వరకు కుల్దీప్ యాదవ్ వస్తే బాగానే ఉంటుంది. అటాకింగ్ స్పిన్నర్
చాలా మంచిగా చేస్తాడు. బ్యాటింగ్ కూడా ఎంతనో అంత మంచిగానే చేయగలుగుతాడు. అక్కడ పిచ్ మీద ఉండగలుగుతాడు. కొంచెంసేపు మంచిగానే ఆడగలుగుతాడు. స్ట్రోక్స్ జడేజా కూడా మన బ్యాటింగ్ కొంచెం డీలా ఉన్నా ఫీల్డింగ్, బౌలింగ్ మంచిగా చేస్తుండు. ఈ బ్యాటింగ్ ఇక కొంచెం కుదురుకుంటే ఇక ఎవరు ఆపలేరు. చూడాలి మరి రేపు జరగబోయే మ్యాచ్లో జడేజా ఎంతవరకు రాణిస్తాడో. ఈ జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే బౌలింగ్ ఇక మనకి స్పిరిట్ అటాక్ లీడ్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రా, ఎటువంటి సందేహం లేదు. పవర్ ప్లేలో వికెట్స్ తీసే ఎబిలిటీ ఉంది. ఇటు హర్షదీప్ సింగ్ కూడా అంతే, యాకర్స్ కూడా వేయగలుగుతారు. జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. ఇక అతన్ని ఎవరు అప్సెట్ చేయరు కూడా. నిజం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో చాలా బాగా రాణించాడు. హర్షదీప్ సింగ్ విషయానికి వస్తే అతను కూడా చాలా కీలక ప్లేయర్. అతను స్వింగ్తోని ముప్పటి తిప్పలు పెడతాడు పాకిస్తాన్ బ్యాటర్లో. గత మ్యాచ్లో బాబర్ అజమ్ పైన పై చేయి ఉంది. చూడాలి మరి అతను ఎంతవరకు రాణిస్తాడో. అతని ఫామ్ చాలా క్రూషియల్, ఎందుకంటే మనం చూసాము ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయాడు. రిజమ్ కూడా సరిగా లేదు. కానీ ఇక్కడ ఈ ప్రపంచ కప్లో T20 ముఖ్యంగా బంగ్లాదేశ్తో బాగా ఆడిండు. ప్రాక్టీస్ మ్యాచ్లో ఐర్లాండ్ పైన కూడా మంచిగా ఆడిండు. చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి కప్ గెలవాలంటే. ఇక మహమ్మద్ సిరాజ్ విషయానికి వస్తే ఐపీఎల్లో కూడా అతని పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. రన్స్ బాగా లీడ్ చేశాడు. చూడాలి మరి మహమ్మద్ సిరాజ్ ఎంతవరకు రాణిస్తాడో. కానీ ఇండియా టీషర్ట్లు ఉంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. గత మ్యాచ్లో కూడా చూసాం ఐర్లాండ్ పైన బాగా బౌలింగ్ చేసిండు. ఇక మరీ పిచ్ కూడా బౌలింగ్కి అనుకూలిస్తుంది. మహమ్మద్ సిరాజ్ చాలా క్రూషియల్. తన రిథమ్ కుదురుకుంటే ఎవరు ఆపలేరు. మహమ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడా లేదా చూడాలి. మరి ఒక రోహిత్ శర్మ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి రేపు మ్యాచ్లో. పాకిస్తాన్ విషయానికి వస్తే అంత ఏం లేదు. బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ నాకు తెలిసి వీళ్ళిద్దరు ఓపెనర్లు వస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు సైమ్ అయూబ్ రేపు ఓపెనర్గా దిగబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మొహమ్మద్ రిజ్వాన్, సైమ్ అయూబ్ దిగుతారు మ్యాక్సిమం, ఎందుకంటే యూఎస్ఏతో ఓడిపోయింది. పవర్ ప్లేలో చాలా తక్కువ రన్స్ కొట్టినారు కాబట్టి సైమ్ అయూబ్ పక్కా దించుతారు. చాలా ప్రెషర్ వాళ్ళ మీద ఇప్పుడు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఈ స్థితిలో సైమ్ అయూబ్ పక్కా మ్యాచ్ ఆడుతా అనే నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి. మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్ ఇద్దరు ఓపెన్ చేస్తే పవర్ ప్లేలో మెల్లగా చూడాలి ఏమైతుందో. మన బౌలర్లు మన ఫామ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఈ మిడిల్ ఆర్డర్లో చెప్పదగ్గ ప్లేయర్లు ఎవరు లేరు. ఫకర్ జమాన్ ఉన్నాడు, ఆయన ఒకవేళ కుదురుకుంటే ఎవరు ఆపలేరు. అతను ఎంత జల్దీ అవుట్ చేస్తే అంత మంచిది టీంకి, ఇండియన్ టీంకి. అంత షదాబ్ ఖాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఇంకా ఆజమ్ ఖాన్ వీళ్ళకి అంత వీళ్ళు ఏముండదు, అంత కాంట్రిబ్యూషన్స్ జల్దీ అవుట్ అవుతారు. అంత బౌలింగ్ మంచిగా ఉంటే ఇండియాది అంత సింపుల్గా చేసినా కూడా అవుట్ అయిపోతారు. చూడాలి మరి ఏం జరగబోతుందో రేపు. బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ అటాక్ చాలా పోటెంట్ ఉంది. చాలా భయంకరమైన బౌలింగ్ అటాక్. నజీం షా ఉన్నాడు, మొహమ్మద్ ఆమీర్ ఉన్నాడు, షాహిన్ షా ఆఫ్రిది ఉన్నాడు, హారిస్ రాఫ్ ఉన్నాడు. హారిస్ రాఫ్ కొంచెం ఫామ్ డీలా ఉంది కానీ ఏం చేయలేము. హారిస్ రాఫ్ అంతే. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో 6 కొట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కోలుకోలేకపోయాడు. మొహమ్మద్ ఆమీర్ అంటే బౌలింగ్ మంచిగా చేస్తుండు. ఒక సూపర్ ఓవర్లో మినాయిస్తే మొహమ్మద్ ఆమీర్ చాలా మంచి బౌలర్. షాహిన్ షా ఆఫ్రిది అయితే పీస్ మొత్తం చాలా తగ్గిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి పీస్ మొత్తం డ్రాప్ అయిపోయింది. అంత పవర్ ప్లేలో వికెట్స్ కూడా రావు, ఎందుకంటే ఆ పీస్ చాలా ఇంపార్టెంట్. ఎల్బిడబ్ల్యూ ఆ ఫుల్ లెంత్లో పడి స్వింగ్ అయ్యి ఇన్ స్వింగ్ ఆ వికెట్స్ రావాలంటే పీస్ ఉండాలి. 140, 145 ఉంటుంది, ఉంటేనే వికెట్లు వస్తాయి షాహిన్ షా ఆఫ్రిదికి. ఈ నజీం షా విషయానికి వస్తే అంత ఫామ్లో ఏం లేడు. ఇంగ్లాండ్ మ్యాచ్లో చూస్తే ఐర్లాండ్ మ్యాచ్లల్లో బాగానే రన్స్ బాగా లీక్ చేసిండు. యూఎస్ఏ దాంట్లో కూడా ఏం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. మంచి బౌలరే కానీ ఇప్పుడైతే ఉన్న ఫామ్ అతని రిథమ్ సరిగా లేదు. షాదాబ్ ఖాన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతను లెగ్ స్పిన్ వేస్తాడో ఫుల్ టాస్ వేస్తాడో వాడికే తెలవాలి. చూడాలి మరి ఏం చేస్తాడో. బ్యాటింగ్ అయితే ఏదో 40 రన్లు అయితే ఏదో ఒకటి చేసి కొట్టిండు. మరి చూడాలి మ్యాచ్లో అయితే అది కొడతాడో సగం అన్న కొడితే అదే గొప్ప వాళ్ళకి. ఆజమ్ ఖాన్ అయితే కూడా అంతే, ఒక బాల్ ఆడి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం, ఆర్నికి అయితే ఆజమ్ ఖాన్. చూడాలి మరి. ఆజమ్ ఖాన్ అయితే అన్ఫిట్ ప్లేయర్,
చాలా అనొద్దు కానీ అది వాళ్ళది ఏం చేస్తాం, వాళ్ళ అట్లా పరిస్థితులు వాళ్ళు అట్లున్నాయి. అసలు ఏ రకంగా ప్లేయింగ్ లెవెల్‌లో సెలెక్ట్ అయితుండో ఆజమ్ ఖాన్ అసలు ఏం పర్ఫార్మెన్స్ అసలు చెప్పుకోదగ్గ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా లేదు. అది కూడా ఒక పర్ఫార్మెన్స్ ఐర్లాండ్ పైనొచ్చింది. ఏదో 30 రన్‌లు కొట్టిండు. మిగతా అన్నీ అసలు పూర్ పూర్ ఇన్నింగ్స్ అవి. చాలా ఆర్డినరీ డిస్మిసల్స్ చెప్పుకోదగ్గవి కూడా కావు. ఫాస్ట్ బౌలింగ్ కూడా ఆడలేకపోతుండు. అసలు ఏం ఈ అజమ్ ఖాన్ చాలా మైనస్ వాళ్ళకి. చాలా అంటే చాలా మైనస్. ఈ బౌలింగ్‌లోనే ఉంది ఆళ్ళకి. వాళ్ళ బౌలింగ్ క్లిక్ కాకపోతే ఇగ దేవుడినే మొక్కాలాళ్ళు. ఒకవేళ మన బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్ రోహిత్ శర్మ అయితే అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్‌లోనే ఔట్ చేయాలి. లేకపోతే ఇగ విధ్వంసమే ఉంటది. ఎందుకంటే పవర్ ప్లేలోనే స్వింగ్‌తోని కొంచెం ముప్పతిప్పలు పెట్టి ఔట్ చేస్తే ఔట్ అయితాడు. ఆ తర్వాత ఒకవేళ ఔట్ కాకపోతే కష్టం ఇగ ఆళ్ళకి. ఇగ ఇగ కష్టం వాళ్ళకి. ఎవరు ఆపలేరు రోహిత్ శర్మని. కుదురుకుంటే ఇగ కష్టం. విరాట్ కోహ్లీ విషయానికొస్తే ఆర్‌సీబీ తరపున బాగా అద్భుతంగా ఆడిండు ఓపెనింగ్ రోల్. ఆ రోల్ ఇక్కడ కూడా కొనసాగిస్తుండు మన ఇండియన్ టీమ్‌కి. అది చాలా ప్లస్ పాయింట్ అది. తను బాగా స్ట్రైక్ రొటేట్ చేయగల ప్లేయరు. డౌన్ ద గ్రౌండ్ ప్లేయర్. మంచి స్ట్రోక్స్ ఆడతాడు. లాఫ్టీ షాట్స్ క్లీన్‌గా ప్రాపర్‌గా ఆడతాడు. ఎంత విరాట్ కోహ్లీ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి మనం. అతను చాలా మంచి ప్లేయర్. చూడాలి మరి మిడిల్ ఆర్డర్ ఎట్లా ఆడుతదో ఈ పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ మీద ఇండియన్ టీమ్. చూడాలి మరి. చాలా ఆసక్తిగా ఉంది నాకైతే. మ్యాచ్ మనమే గెలుస్తాము. కళ్ళు మూసుకొని గెలిచిపోతాము. ఎందుకంటే ఇప్పుడున్న పాకిస్తాన్ అయితే మరీ వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ టీమ్ అది. ఏం చెప్తాం, చాలా ఘోరంగా యూఎస్ఏతోని ఓడిపోయింది. అసలు ఆ యూఎస్ఏ టీమ్‌తోని ఓడిపోయిందంటే ఎవడు నమ్మడు. నేను నమ్మను, నువ్వు నమ్మవు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాకిస్తాన్ ఐర్లాండ్‌తోని ఓడిపోయింది. జింబాబ్వేతోని ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌తోని ఓడిపోయింది. ఈ కెనడాతోని గెలిస్తే గొప్ప. అదే గొప్ప వాళ్ళకి. మళ్ళీ ఐర్లాండ్ కూడా ఉందనుకోండి. ఐర్లాండ్‌తో అది కూడా వాళ్ళకి ఒక పెద్ద తలకాయ నొప్పి. చూడాలి మరి ఐర్లాండ్ కూడా గెలుస్తది పాకిస్తాన్ మీద. చూడాలి మరి. అది చాలా ఘోరంగా ఉంది. ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళ అవకాశాలు చాలా ఇగ కష్టం పాకిస్తాన్ ఇగ. ఏదన్నా అద్భుతం జరిగితేనే రేపు మ్యాచ్ గెలుస్తారు. లేకపోతే ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇగ పాకిస్తాన్ టీమ్‌ని. మరొక వీడియోలో మనం కలుద్దాము. అంతవరకు సెలవు. టాటా. బాయ్ బాయ్.